వస్తున్నా. అన్నా చిల్లర తీసుకో. ఈ చిల్లర మీరే తీసుకొని హాల్స్ ఇవ్వండి. ఎన్నిసార్లు చెప్పినా ఈ సిగరెట్ అయితే మానో, కనీసం ఈ హాల్స్ అయినా వేసుకో. వస్తున్నా. ఎక్కడికి గీత? నువ్వెక్కడికి వెళ్తున్నావు? నేను అక్కడికే కృష్ణ. దిగు గీత. దిగను కృష్ణ. పద కృష్ణ. కృష్ణ గీత. పద కృష్ణ. దిగు గీత. నేను దిగను కృష్ణ. అబ్బా, బండి డిక్కులో బీర్లను చూస్తే స్వర్గానికి తలుపులు తెరిచినట్టుంది మామ. ఆ లొక్క సీసా వలిగినా నీకు నరకం కనబడుతుంది. మంట పెట్టుకున్నాడు. డబ్బు విలువ తెలిసి కూడా ఖర్చు పెట్టాలని బాధగా ఉంది మామ. తప్పేదో ఒప్పేదో తెలియాలంటే ఖర్చు పెట్టక తప్పదు మామ. మామ గీత వస్తుందిరా. గీత ఎందుకు వస్తుందిరా ఇడికి? నువ్వేమన్నా చెప్పినవేంది తాగుతున్నామని? అవును మామ, చెప్పిన మామ. వీటికి డబ్బులు గీత ఇచ్చింది మామ. అరే నిన్ను కదరా సెట్ చేయమని చెప్పింది. అరే నేను గీతను అడిగిన మామ. అరే ఏంద్రా నువ్వు? ఛే, ఇగో ఇది నువ్వే తాగు. నేను ఇంకో 2 తీసుకొస్తా. అరే మామ నేను జల్ది వస్తారా? అన్నా అదేంటది? హాట్గా ఘాట్గా ఉంటుంది చూడు. ఓట్కా నాకు ఒకటి తీసుకురా. ఓకే తీసుకొస్తా. నీకెందుకు? నీ కంపెనీ ఇవ్వాలి కదా. చూడు నాకే కంపెనీ అవసరం లేదు. అయితే నాకు ఇవ్వు. చూడు గీత, నీకెందులోనూ కంపెనీ ఇవ్వలేను. వెళ్ళు. వెళ్ళేదాన్ని అయితే ఇంత దూరం రాను కృష్ణ. ఇదెంత దూరం? లైఫ్ లాంగ్ కలిసి ఉండే భార్యాభర్తలే మనుషులకు నచ్చిన సుఖాల కోసం దూరం అవుతున్నారు. దాంతో పోల్చుకుంటే ఇదెంత దూరం? మనిషికి నచ్చినవన్నీ మనసుకు నచ్చవు కదా. ఏమో నచ్చొచ్చు, అంతెందుకు. మా ఇంట్లోనే చూడు. ఏమనలేను, ఎందుకంటే నేనేం పని చేయట్లేదు కదా. అది తప్పని చెప్పలేను.
ఎందుకంటే నాకు అవసరం ఉంది కదా. ఆపలేను, అడ్డుకోలేను. అది నీ ఇంట్లో వరకే చూస్తున్నావు. మా ఇంట్లో చూడు, నానొక్కడే నన్ను ఇంతలా ప్రేమిస్తూ పెంచుతున్నాడు. కనీసం నీకు అమ్మాయినా ఉంది, అది చాలు. నీకు అర్థమైందా? చూడు గీత, అన్నిట్లో తోడుంటానని పెళ్లి చేసుకుంటారంట. అన్నీ తానే అయితా అని అవేవో ప్రమాణాలు కూడా చేసుకుంటారట. కానీ అవసరాలు తీరాక పెళ్ళైనా ప్రేమైనా ఒకటే. నిజమైన ప్రేమలో అవసరాలు ఎప్పుడు తీరవు. ప్రేమ ఎప్పుడైనా ప్రేమించిన వాళ్ళనే ప్రేమించు అని చెప్పదు. మొదట ప్రేమించిన వాడే సొంతం అనిపిస్తుంది. ఆ తర్వాత వాళ్ళ మీద ప్రేమతో కన్న పిల్లలే సొంతం అనిపిస్తుంది. అలా వాళ్ళు ప్రేమించిన వాళ్ళకి సొంతమైన ప్రతి దాన్ని ప్రేమించేలా చేస్తుంది. అయితే ఈ భూమి మీద నిజమైన ప్రేమ దొరకడం కష్టం గీత. నిజమేదో అబద్ధమేదో తెలుసుకుంటే కష్టమేం కాదు కృష్ణ. అయినా జీవితాంతం ఒంటరిగా ఉండలేం కదా కృష్ణ. ఇప్పుడు కలిసి వారందరూ ఒంటరిగానే ఉంటున్నారు. నన్ను చూడు, నేను, మా నాన్న, అమ్మ, చెల్లి అందరం కలిసి ఉంటాం కానీ ఒంటరిగా బతుకుతున్నాం, నీతో సహా. నువ్వు ఇలా అంటే మరి మీ చెల్లెం కావాలి? నా బాధ అంతా అదే. చిన్న పిల్లది, దానికి ఏం తెలియదు. చెల్లి. డాడీ, మీరు రేపు స్కూల్కి రావాలి. ఎందుకు? రేపు నేను వస్తే ఎల్లుండి ఇంకొకడు వస్తాడు. అసలు ఎవడొస్తాడో అడుగు మీ అమ్మను. సోనీ, ఇట్రా. ఏంట్రా అన్నయ్య, మనల్ని డాడీ ఎప్పుడు ఏదో ఒకటి అంటుంటారు. నువ్వేం టెన్షన్ పడకు, రేపు నేను స్కూల్కి వస్తా. రే, రేషం బాగొస్తుందేంద్రా నీకు? అసలు కొడుకువేనా అరా నువ్వు? రోజు మీ అమ్మని తీసుకెళ్తున్నావు, అక్కడ ఏం జరుగుతుందో తెలుసారా నీకు? అన్నయ్య, నాకు బాగా తెలుసు నాన్న. అసలు నీకు తెలుసా మేమేం చేస్తున్నామో? అసలు ఏం చెయ్యాలనుకుంటున్నానో తెలుసా? అసలు చెల్లేం చదవాలనుకుంటుందో తెలుసా? అసలు ఏం తింటున్నామో తెలుసా నాన్న? అసలు నీకు తెలుసా నాన్న నువ్వేం చేస్తున్నావో? అరే ఏంట్రా, నేనేం చేయకుండానే మీరు ఇంత పెరిగిర్రా? ఏం చేయకుండానే అడవిలో చెట్లు కూడా పెరుగుతాయి. కృష్ణ, నేనేం చేయలేదా? నేను సంపాదించిందంతా నేనే తిని తిరిగినా. అంతా మీ అమ్మని సంపాదించింది. నేనెందుకురా ఇక్కడ? కృష్ణ, కృష్ణ, నువ్వు లోపలికెళ్ళు. అబ్బా, ఏం కంట్రోల్ చేస్తున్నావే? బజార్ దానా బరిదెగించినవే. బలుపు ఎక్కువైందే నీకు? నిన్న అనాలే ఫస్టు. ఆ ముఖానికి బజార్ దానిలాగా తయారై నేను ఒక్కటి సరిపోనట్టు రోజుకో కొందరు పోతున్నావు. సిగ్గనిపించలేదానే నీకు? అయినా నాకనిపించాలి సిగ్గు. బయట తిరుగుతుంటే ఒక్కొక్కరి మాటలు తూటాలై గుచ్చుకుంటున్నాయి. బతకడమే బరువైపోయింది. పిల్లం ఏం చేసినా మూసుకుని ఉండే మొగుడని ఒకడు, పైసల కోసం అమ్మకు సపోర్ట్ ఇచ్చే కొడుకని ఇంకొకడు. అవన్నింటుంటే సాగుబుద్ధి అవుతుంది నాకు. 10 మందితో తిరిగే లంచమే నువ్వు. నువ్వు నాకు సరిపోవా? అదే మాట నేను నిన్నంటే? ఎక్కడ పని చేసినా అక్కడ ఒకదాన్ని ఉంచుకున్నావు. ఎప్పుడన్నా నా గురించి, నా పిల్లల గురించి ఆలోచించినావా? దాన్నేమంటారు మరి? అడపదడప 5దో 10దో ఇస్తే ఇంట్లో అవసరాలన్నీ వెళ్ళినట్టేనా?
ఏ రోజన్నా ఇల్లు ఎట్లా గడుస్తుందని అడిగినావా? అయినా నువ్వెందుకు అడుగుతావు? అడిగితే అక్కడ నీ అవసరాలు సాగవు కదా. ఇన్ని రోజులు నీ గురించి తెలిస్తే నా పిల్లల జీవితం ఆగమవుతుందని ఆగిన. ఇప్పుడు అదే పిల్లల కోసం నేను పని చేసుకొని బతికితే బజార్ దాన్ని అవుతున్నానా? బ్యాగ్ పట్టుకొని బయటికి వెళ్ళే ఆడేది బజార్దే అయితే అదే బజార్లో సంసారం చేసే మగోన్నేమంటారు? బజార్ దానిలా తయారవుతున్నానా? ఇదిగో అమ్మా, నువ్వు అడిగిన 1,00,000 రూపాయలు. థ్యాంక్స్ అన్నయ్య, కష్టకాలంలో ఆదుకున్నందుకు. మనలో మనకేంటమ్మా, నా చెల్లెలాంటి దానివి. ఈ మాత్రం చేయకపోతే ఇంకెందుకు? అవును కానీ నువ్వు నన్ను మొన్న పని గురించి అడిగావు కదా, ఒక ఆఫీస్లో చూశాను. అప్పుడు చెప్పాను కదా నీకు, నువ్వు రేపు పొద్దున వెళ్ళి అక్కడ కలువు. సరే అన్నయ్య, సరే అమ్మా. వెళ్ళొస్తాను. అట్లయితే మన పెండ్లిలో అంతకన్నా ఎక్కువ తయారైనా అప్పుడు అనిపించలేదా నీకు? ఏంటి నువ్వు ఒక్కడివి చాలట్లేదని 10 మందితో తిరిగితే లంజేనా? మరి ఆ ఒక్కదాని దగ్గరికి పోయే 10 మంది మొగాలని ఏమంటారు? అయినా నా పిల్లల జీవితమే నాకు ముఖ్యం. మీలాగా నేను ఇంకో కాపురం ఏం పెట్టట్లేదు. కష్టపడి పనిచేసి నా పిల్లల్ని పోషించుకుంటున్నా. ఇంకేంటి చావాలనిపిస్తుందా? నువ్వు ఉంచుకున్న దానికి కూడా మొగడు పిల్లలు ఉంటారు. మరి వాళ్ళు ఎన్నిసార్లు చావాలి? నువ్వు బాధ్యత తీసుకునేందే, అది మొగోడి బాధ్యత. ప్రతి తల్లి పుట్టక ముందే పిండాన్ని కడుపులో మోస్తుంది. అలాంటిది పుట్టిన తర్వాత పిల్లల బాధ్యతను భుజాల మీద మోయలేదా? కామేచ అర్ధేచ మోక్షేచ. పదాలు తారుమారైనా అర్థాలు వేరవవు. ఆవేశాలతో, అవసరాలతో, అక్రమ సంబంధాలతో అనూహ్యంగా తలకిందులవుతున్న జీవితాలు ఎన్నో. కామేచ అంటే ఒకరికొకరం కామవాంఛన తీర్చుకోవడం మాత్రమే కాదు. అర్ధేచ అంటే నీలో సగం మాత్రమే కాదు. వాటి అర్థాలు పరిపూర్ణంగా అర్థమైనప్పుడే మోక్షేచ అను పదానికి అర్థం దొరుకుతుంది. మీ కామవాంఛల కోసం, మీ అవసరాల కోసం, మీ సరదాల కోసం మీ పిల్లల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నారు. తోడుంటా అనే తోడేలవుతున్నారు. ఆ తోడుకు దారే లేకుండా చేస్తున్నారు. మీ భార్యాభర్తల బంధం సరిగ్గా లేకపోతే మీ జీవితాలు మరో బంధంతో భార్య లేదా భర్త అని మొదలు పెట్టవచ్చు. కానీ మీ పిల్లల జీవితాలు సరిగ్గా లేకపోతే మరో అమ్మ, మరో నాన్న అని మొదలు పెట్టలేవు. కనుక వాళ్ళ జీవితాలను ముగించేలా చేయకండి. ఇట్లో మీ AM క్రియేషన్స్.